Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఉందన్నమాట. ఈ దేశాన్ని 77 సంవత్సరాలలో అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది ఈ రెండు పార్టీలే. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు ఆకలితో చస్తున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు అంటే కారణం కాంగ్రెస్ బీజేపీలు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. పైగా మోడీ, ఈ ప్రపంచంలో మోడీ గారు ఆడిన అబద్ధాలు ఏ ప్రధానమంత్రి కూడా ఆడి ఉండాడు. అంటే మోదీ చెప్తున్నారు అవినీతి రాకెట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి, ఆ నేతలందరూ కూడా అవినీతి రాకెట్లో ఉన్నారని కూడా ఆయన ఒక ప్రధానిగా చెప్తున్నారు. ఎట్లా వస్తారు? ఇక్కడ ప్రధానిగా వారు ఫెయిల్ అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎక్కడైనా అవినీతి నిజంగానే జరిగి ఉండుంటే, వారి దృష్టికి వచ్చి ఉండుంటే తప్పకుండా చర్యలు తీసుకోవాలి కదా ప్రధానమంత్రి. ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా, రేవంత్ రెడ్డి మూటలు ఢిల్లీ మోస్తున్నాడు అనే మాట చెప్పిండు స్వయంగా ప్రధానమంత్రి గారు. రేవంత్ రెడ్డి మూటలు మోస్తున్నప్పుడు అవి చట్ట వ్యతిరేకమైనవి, అవి అవినీతి నుంచి వచ్చినాయని తెలిసినప్పుడు ఎందుకు ఆ మూటలు పట్టుకోలేకపోతున్నాడు మోడీ? కేసీఆర్ గారిది ఎక్కడ కూడా ఏ మూటలని చెప్పలే, ఎక్కడూ మాట్లాడలే, ఏదో పాసింగ్ రిమార్క్లాగా అనేసినాడు, అది వేరే విషయం. స్పష్టంగా రేవంత్ మూటలు నేను చూసిన, రేవంత్ మూటలు పైకి చేరుతున్నాయి అన్నాడు. వెంటనే పట్టుకోవాలి కదా. నువ్వు పోలీసుతో పట్టించవచ్చు, ఐటీతో పట్టించవచ్చు, ఈడీతో పట్టించవచ్చు, సిబిఐతో పట్టించవచ్చు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి సంస్థలు. అంటే మోడీ గారు అయితే తను ప్రధానిగా ఫెయిల్ అయిన విషయాన్ని ఒప్పుకోవాలి, లేదు తను చెప్పే అబద్ధాలన్న విషయాన్ని ఒప్పుకోవాలి. ప్రధాని చెప్తున్నారు కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు, ఎన్నికల ముందు పొత్తు కోసం తన దగ్గరికి వస్తే పొత్తు ఉండదని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పాను, దానిపై కేసీఆర్ చాలా అబద్ధాలు కూడా చెప్తున్నారని చెప్పి ప్రధాని చెప్తున్నారు. మేము ఎప్పుడైనా మొదటి నుంచి సెక్యులర్గానే ఉన్నామనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మేము యాదాద్రి ఆలయ నిర్మాణం చేస్తే కూడా మేము దాన్ని రాజకీయాలకు వాడుకోలేదనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. లౌకికవాదానికి ఈ దేశంలో మొట్టమొదటి తర్కాణం కేసీఆర్ గారు. తెలంగాణలో ఉన్నట్టుగా గంగా జమున తహజీబ్ రెండు అన్ని రకాల సంస్కృతుల్ని కలిపి నడిపిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. ఇవి మనందరికీ కూడా తెలుసు. అటువంటి కేసీఆర్ మోడీతో పొత్తుకుపోతానని చెప్పడం అనేది అది హాస్యాస్పదం. అందుకే నేను మోడీ గారు చెప్పిన అబద్ధాలు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా మాట్లాడి ఉండాడు. అది పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన కూడా లేదు మాకు. వాళ్ళు పిలిచినా మేము కలిసే ఆలోచనలో మేము లేము ఎప్పుడు కూడా. చెప్పండి, అవినీతి విషయంలో కాంగ్రెస్, అది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్కు అవినీతి విషయంలో గోల్డ్ మెడల్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి రచిత పథకం ఇవ్వాలని చెప్పి కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. ఎట్లా వస్తారు? ప్రధాని ఆయన స్థాయికి తగ్గి మాట్లాడుతున్నాడు అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే బహుశా భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన అంత అవినీతి ఎక్కడ జరిగి ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే 60 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసిండు. ప్రత్యక్షంగా ప్రతి అకౌంట్లోకి ప్రతి రూపాయి పోయింది. మోడీ గారు 12.5 లక్షల కోట్లు కేవలం ఒక 10-15 మంది ఇండస్ట్రియలిస్టులకు చేసిండు. చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి బ్యాంకులు ఇచ్చిన వాళ్ళు ఇప్పించిండు. దాంట్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగి ఉండాలి వాస్తవానికి. ఇటువంటివి బయట రానియకుండా చేసేవి. రాఫెల్లో ఎంత అవినీతి జరిగింది. అవినీతి చక్రవర్తి మోడీ అవుతారు తప్ప ఇక్కడ కేసీఆర్కి ఏమాత్రం స్కోప్ లేదు. కేసీఆర్ విషయంలో ఒక పైసా అవినీతి విషయం కూడా ఇప్పుడు కూడా రాలేదు. అటువంటి ఆలోచన కూడా లేదు. కేసీఆర్కి అక్కర కూడా లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ఇన్ని బీజేపీ మొత్తుకుంటుంది, 10 ఏళ్ళుగా కాంగ్రెస్ మొత్తుకుంది. 4 నెలలుగా అదే పాట తప్ప ఇంకొక పాట పాడలే. కేసీఆర్ అవినీతి, జైలు, పోలీసు మాట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి బదులుకొని చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు. ఎందుకు చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి కూడా ఒక్క చిన్న కేసు నమోదు చేయలేకపోయినరు, ఒక చిన్న ఆధారం పట్టుకోలేకపోయినరు. ఆడ లేదు కాబట్టి ఆధారం పట్టుకోలేరు. జరిగి ఉండుంటే ఆధారం దొరికే కదా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.